కానీ ఈ నడుమ చూసిన సినిమా ఏదోలా మీరు హరిహర వీరముల్లు సారీ వీరమల్లు సినిమా చూసిరా? ఈడ చూసిరో టాకీసులనే లేకుంటే సెల్ ఫోనులనా? నేనైతే ఏ సినిమా అయినా టాకీస్కే పోయి చూస్తానోళ్ళ. అట్లా చూస్తేనే జర నాకు పానం నిమ్మలం అనిపిస్తుంది. అది కూడా సినిమా స్టార్ట్ అయ్యే ముందు జెండా వందనంతో స్టార్ట్ అవుతుంది కదా, అగో అక్కడికి వెళ్ళి చూస్తేనే చూసినట్టు కొడుతుంది. లేకుంటే సినిమా నడిచినంత సేపు మిరమిరమంటనే ఉంటుంది. అయితే మొన్న గిట్లనే ఒక సినిమా చూస్తా అంటే కొందరు ఏంది చాలా మంది ఫోన్లల్లో రికార్డు పెట్టుకుంటారు సినిమాను. అదట స్టేటస్లో పెట్టుకుంటారట, లేకుంటే ఇంటర్నెట్లో పెట్టుకుంటారట. అగో గట్లా కొత్త సినిమా రికార్డు చేసేటోళ్లకు ఇక కరెంట్ షాట్ కొట్టే ముచ్చట్నే ఇది. ఇక పోలీసు వాళ్ళు మీ కాడకు అత్తరు, జర పైలము ఎందుకో చూడరు మరి దబ్బున. కానీ మీరు సినిమాలో టాకీసులనే చూస్తాను కదా, లేకుంటే ఐ బొమ్మ గా బొమ్మ గీ బొమ్మ అనుకుంటా దొంగతనంగా సినిమాలు చూస్తానులా, అట్లా చూడకురి. అయితే ఈ నడుమ సినిమా విడుదలైన రోజే ఇంటర్నెట్లకు ఫోన్లకు వస్తాయి అవన్నీ పైరసీ అన్నట్టు. అంటే దొంగతనంగా రికార్డ్ చేసి ఇంటర్నెట్లో పెడుతురు సినిమా దొంగలు. ఇంకేమున్నది, పుక్కట్లకు ఫోన్లలోనే సినిమా వచ్చినాక టాకీస్ల ముఖం ఎవరు చూస్తారు వాళ్ళ 100 కోట్ల లుక్సాను. అందుకే కేంద్రం వాళ్ళు ఇట్లా సినిమాలను దొంగతనంగా రికార్డు చేసేటోళ్ళ మీద పెద్ద షిట్ చేసే కానూను వాటికి వచ్చింది. ఎవరైనా పైరసీ చేస్తే 3 ఏళ్ల జైలు శిక్షనట. ఇక సినిమా తీయడానికి ఆయన ఖర్చుల 5% ఇట్లా పైరసీ చేసిన కాడ వసూలు చేస్తారట. సపోజ్ హరిహర వీరమల్లు సినిమానే ఉన్నది, అదట 100 కోట్లతో తీసిరట కదా. ఈ 100 కోట్ల సినిమాను తలమాషనుడు పైరసీ చేసి ఇంటర్నెట్లో పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5 కోట్ల రూపాయల జుర్మానా వసూలు చేస్తారు. 3 ఏళ్ల జైలు శిక్ష కూడా ఉంటుంది. 5 కోట్లు నా కాడుంటే నేనెందుకు పైరసీ చేస్తా, నా కాడ లేవంటే మరి ఇంకేం శిక్ష ఉంటుందో నాకు తెలియదు. అంటే ఇంకో 4-5 ఏండ్లు పెంచుతారు కావచ్చు, పెద్ద శిక్షనే కదా. సరే పెట్టవలసిందే. సినిమాలలో బాధ ఘోరం అంటే ఘోరం. వాళ్ళేదో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఒక్క ఫోన్తోని పుక్కట్ల అందరికి చూయించుడు న్యాయంగానే కాదు. జనం కూడా ఎగబడుకుంటా చూసుడు తరిక కాదు. కాకపోతే ఇక్కడ సినిమాలలో కూడా ఒకటి చెప్పాలి, ఒక్క సినిమా కుటుంబం అంతా చూడాలంటే దగ్గర 3000 దాకా అవుతున్నాయి సారు. పెద్ద హీరో సినిమా విడుదలైనప్పుడు ఇష్టం వచ్చిన తీరులో టికెట్ రేట్లు పెంచుకుంటారు. గట్లా ఒక టికెట్కు 500-600 పెట్టి బక్క పేదోళ్ళు ఎట్లా చూడాలి? అందుకే పుక్కట్ల సినిమా కళ్ళ ముందు కనబడుతుంటే గన్న పైసలు ఎందుకు పెడతారు సార్? మీరు కూడా జర ఆలోచించురు సారు. సినిమా మంచుకుంటే టికెట్ రేటు తక్కువ ఉన్నా 100 కోట్ల కలెక్షన్లు ఇస్తారు సార్. జనాలు 1-2 మట్ల చూస్తారు. గట్లా మీకెళ్ళి కూడా చిన్నపాటి స్వార్థం ఉన్నట్టు ఓడుతుంది సార్లు.